పాజిటివ్గా ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం మన మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంచి ఆలోచనలు, మంచి మాటలు చాలు. మనిషి జీవితం చాలా విలువైనది. కానీ మనం చాలాసార్లు చిన్న చిన్న సమస్యలకే బాధపడుతూ మనశ్శాంతిని కోల్పోతాం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న సమస్యలు 5 సంవత్సరాల తర్వాత ఎంతవరకు ముఖ్యమవుతాయి? చాలాసార్లు మనం బాధపడేది సమస్యల వల్ల కాదు, మన ఆలోచనల వల్ల. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళ మాటలు మీ విలువను నిర్ణయించవు. మీ విలువ మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా జీవిస్తారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఓటమి అంటే అంతం కాదు, అది ఒక గుణపాఠం. పడిపోవడం తప్పు కాదు, పడిపోయి లేవకపోవడం తప్పు. ఎన్నిసార్లు పడిపోయినా లేచి ధైర్యంగా ఉండేవాడే గెలుస్తాడు. ముఖ్యంగా మనకు మనమే తోడుగా ఉండాలి. అప్పుడు ఆ ప్రపంచమే మీకు తోడుగా వస్తుంది. మనమంటే మనకే నమ్మకం లేకపోతే ఇతరులు ఎందుకు నమ్మాలి? కాబట్టి మొదట మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సమయం చాలా విలువైనది. దాన్ని వృధా చేసేవాళ్ళు జీవితాన్నే వృధా చేసుకుంటారు. రోజులో 24 గంటలు అందరికీ ఒకేలాగా ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంతోషం అనేది బయటకు కాదు, మన మనసులో ఉండాలి. మన ఆలోచనలో ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది. ఒక సమస్యని మనము ఎలా ఆలోచిస్తే అలా రిజల్ట్ ఇస్తుంది. మనము ఫస్ట్ మన మనసుని మనశ్శాంతిగా ఉంచుకోవాలంటే అది మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం సంతోషంగా ఉంటాం. లేని దాని గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటాం. ఒక చిన్న పిల్లాడు తన తాతతో అడిగాడు, తాతయ్య, జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది? అప్పుడు ఆ తాతయ్య అన్నాడు, జీవితం కష్టం కాదు బాబు, మన ఆలోచనలు కష్టం చేస్తాయి. మనం ఎలా చూస్తామో, ఎలా ఆలోచిస్తామో దాన్ని బట్టే జీవితం అలా కనిపిస్తుంది. మీరు ఎవరితో కలుస్తారో మీరు అదే విధంగా తయారవుతారు. మంచి వాళ్ళతో ఉంటే మనం కూడా మంచి వాళ్ళం అవుతాం. చెడు వాళ్ళతో ఉంటే మనం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సైలెంట్గా పని చేయండి, మీ సక్సెస్ గట్టిగా ఉంటుంది. ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ లక్ష్యంపై ఫోకస్ చేస్తే చాలు. జీవితం అనేది ఒక ప్రయాణం, పోటీ కాదు. ఇతరులతో పోల్చుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు నిన్నటి మీతో పోల్చుకోండి, అదే నిజమైన ప్రోగ్రెస్. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావాలంటే చిన్న చిన్న మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు మొదలుపెట్టండి. ఈ రోజు నుండే మొదలుపెట్టండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే నీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. నీ మీద నువ్వు నమ్మకం పెడితే ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, అవే మీ బలం పెంచుతాయి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులు సరిదిద్దుకోండి. నువ్వు చిన్న అడుగు వేసినా అది కూడా విజయానికి ఒక మెట్టే. సంతోషం బయట కాదు, మన మనసులో ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలాగే మారుతుంది. విఫలం అంటే అంతం కాదు, అది మరో ప్రారంభం. నీ కలలు పెద్దవైతే నీ కష్టం కూడా పెద్దదిగా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అసాధ్యం అనిపించినది కూడా సాధ్యమవుతుంది. నీ జీవితం మారాలంటే బయట పరిస్థితులు కాదు, నీ ఆలోచనలు మారాలి. ఎవరు నిన్ను ఆపలేరు, నువ్వు నిన్నే ఆపుకోకపోతే. సైలెంట్గా కష్టపడు, నీ సక్సెస్ గట్టిగా మారుతుంది. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. మన జీవితంలో పెద్ద సమస్యలు ఉండకపోయినా మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే జీవితం మొత్తం కష్టంగానే కనిపిస్తుంది. కానీ ఒక చిన్న పాజిటివ్ ఆలోచన మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇలాంటి మంచి మంచి పాజిటివ్ మాటలతో మీ ముందుకు ఈరోజు రావాలనిపించింది. డైలీ రొటీన్గా నా స్టవ్ క్లీనింగ్ మీకు ఈరోజు చూపెట్టిన.
ఇక హౌస్ వైఫ్ని కదా, డే అంతా ఇంట్లో పనులే A to Z చేసుకోవడమే కదా, ఎప్పుడు పని ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇక మంచి మంచి విషయాలతో నేను మీ ముందు ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.